ను చెడగొట్టడంలో కిరణ్ చంద్రబాబు దొందు అన్నారు షర్మిల. రాష్ట్ర కాంగ్రెస్ కు మద్యం మాఫియా డాన్ అధ్యక్షుడిగా ఉన్నారంటూ మండిపడ్డారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో మాట్లాడిన షర్మిల కిరణ్ చంద్రబాబు బొత్సలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం పుష్కలంగా పారుతుందన్నారు షర్మిల. మద్యం మత్తులో కుటుంబాలు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో ఒక ఘటన జరిగింది. నలుగురు యువకులు తాగిన మత్తులో ఒక అమ్మాయిని ఏడిపిస్తే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి అడ్డుకుంటే ఆ తల్లిని ఒక లారీ కిందకి తోసేస్తే పాపం ఆ మహిళ చనిపోయింది. మద్యం బాధలో పడి మద్యం మత్తులో పడి మన యువకులు ఎంతగా చనిపోతున్నారో, మన కుటుంబాలు ఎంతగా చితికలైపోతున్నాయో గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయన్నారు షర్మిల. ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఏ గ్రామానికి వెళ్ళినా మహిళలంతా అమ్మా మా బ్రతుకులు బజారులు పడుతున్నాయి, మా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి, ఈ బెల్ట్ షాపులు తీసేసి పుణ్యం కట్టుకోండి తల్లి అని ప్రతి మహిళ చెప్తూనే ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి మటుకు వినిపించదు. గత ఏడాది కంటే ఈ ఏడాది 15% మద్యం అమ్మకాలు పెంచాలని సీఎం కిరణ్ లక్ష్యంగా పెట్టుకున్నారని షర్మిల తెలిపారు. రాష్ట్రాన్ని నాశనం చేసే పాలకులను నాయకులు అంటారా, రాక్షసులు అంటారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులకు ఆద్యుడు చంద్రబాబు అన్నారు షర్మిల. బెల్ట్ షాపులు పెట్టించింది, దానికి అర్థం కలిగించింది చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడేమో మన అంటారు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తేనంట మద్యంలో సరసమైన ధరలకు ప్రతి కుటుంబానికి అందించే బాధ్యతని ఆయన భుజానే వేసుకుంటాడట. ఇలాంటి పెద్ద మనుషులు నాయకులు వీళ్ళని ఏమన్నాలో నాకు అర్థం కావటం లేదు, మీరే చెప్పండి. మన కర్మ కొద్దీ అధికార పక్షం అలా ఉంటే ప్రతిపక్షమేమో ఇలా ఉంది. కాంగ్రెస్ ను గాంధీ పార్టీ అని చెప్పుకునే వాళ్లు ఒక మద్యం మాఫియా డాన్ ను రాష్ట్ర కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. ఈ రోజు ఒక మద్యం మాఫియా డాన్ ను ఈ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షుడిగా పెట్టుకున్నారంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ విలువలు ఎంత దిగజారిపోయాయో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అధికార ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎటువంటి వాళ్లో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సాక్షి న్యూస్, కృష్ణా జిల్లా.